హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వంశీ. సో ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఇండికేటర్ పట్టుకొచ్చాను. ఈ ఇండికేటర్ ఇప్పుడు మీకు వాల్యూమ్ ఇండికేటర్ ఆల్రెడీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది నాకు తెలిసి. సో చార్ట్లో పెడితే మనకి గ్రీన్, రెడ్ ఈ వాల్యూమ్ స్పైక్స్ అని ఉంటుంది. దాని హిస్టోగ్రామ్ లాగా మనకి పైకి కిందికి కనిపిస్తుంటుంది. ఒక్కొక్క బార్, ఒక్కొక్క క్యాండిల్కి అది ఎలా ఫామ్ అవుతుందో, ఇప్పుడు వాల్యూమ్ ఎక్కువ ఉంటే పైకి వెళ్ళడం, వాల్యూమ్ తక్కువ ఉంటే డౌన్ ఉండడం, ఇలా మనకు కనిపిస్తుంటుంది. అంటే చాలా నాయిస్గా ఉంటుంది అది చూడడానికి. మనం వాల్యూమ్ తీసి జనరల్గా అది ఇప్పుడు అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అని క్లియర్గా చెప్పలేము. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న మీరు స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తుంటారు. ఈ ఇండికేటర్ వచ్చేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా అని. దాన్ని బట్టి మనము ట్రేడింగ్ డిసిషన్ తీసుకోవచ్చు. ఇదేంటంటే ఇప్పుడు మనకి అప్ ట్రెండ్ ఉంటే మనకి ఈ ఎల్లో బార్స్ అనేది వెళ్తుంటుంది పైకి. ఎంత అప్ ట్రెండ్ ఉంటే పైన ఎల్లోనే ఉంటుంది కలర్. అండ్ వన్స్ డౌన్ ట్రెండ్కి వస్తే అప్పుడు పర్పుల్ కలర్కి కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తుంటుంది. దీన్ని ఆల్రెడీ బిఫోర్ ఇండికేటర్ నేమ్ కంటే మీకు క్లిప్స్ చూపిస్తాను కదా. సో అదేవిధంగా మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు. సో ఈ లైన్ నుంచి ఇప్పుడు అప్ ట్రెండ్ చూస్తే మనకి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మూవ్ అయింది. అండ్ ఎలాగైతే లైన్స్ పెరుగుతుంటే అంటే లైన్స్ అనేది రేజ్ అవుతుంటే పైకి బాగా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉందంటూ. ఒకవేళ లైన్స్ అనేది ఫాలో అవుతుంటే అప్ ట్రెండ్ ఒక స్ట్రెంత్ తగ్గుతుంది అన్నట్టు. సో అలా తగ్గి నెక్స్ట్ పర్పుల్ కలర్కి చేంజ్ అవుతాయి డౌన్ ట్రెండ్ వస్తే. అట్లేదు మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఇండికేటర్ని బట్టి ఇక్కడ మీరు చూస్తే సింపుల్ నేను ఇండికేటర్ నేమ్ కంటే మీకు సింపుల్గా చూపిస్తున్నాను. మన జస్ట్ స్టార్టింగ్ వన్స్ ఇది పర్పుల్ నుంచి ఎల్లో కలర్కి షిఫ్ట్ అయిందంటే మనం అప్ ట్రెండ్ తీసుకోవచ్చు. అప్ ట్రెండ్ తీసుకొని అంటిల్ అప్ ట్రెండ్ ఎప్పుడు వరకు హోల్డ్ చేయొచ్చు పొజిషన్ అంటిల్ అది ఏమంటారు ఎల్లో బార్స్ అనేది ఇంకా పైకి రైజ్ కాకుండా మెల్లమెల్ల పడిపోతుంటే అప్పటి వరకు హోల్డ్ చేసుకొని అప్పటి వరకు ఎగ్జిట్ అయిపోవచ్చు. మెల్లమెల్లగా పడిపోతుందని దాని అర్థం ఇంకా ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ట్రెండ్ చేంజ్ అవ్వబోతుందని అర్థం. అండ్ ఇది మొత్తం ఇంకా డౌన్ ట్రెండ్ ఉంటే డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది, పర్పుల్ కలర్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అలా. ఒకవేళ అప్ ట్రెండ్ షిఫ్ట్ అయితే అప్ ట్రెండ్లో ఉంటే ఇంకా అప్ ట్రెండ్ ఎల్లో కలర్లోనే ఉంటుంది. ఆ విధంగా ఇది మనకి క్లియర్గా దీన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇండికేటర్ నేమ్ ఏందని మనం చూద్దాం. సో ఇప్పుడు మన ఇండికేటర్స్లో వస్తే యావరేజ్ ఫోర్స్, ఇది ఎడిటర్ పీక్, ట్రెండింగ్ వ్యూలో ఎడిటర్ పీక్ ఇది ఆల్రెడీ. సో యావరేజ్ ఫోర్స్ అనేది ఇండికేటర్. దీని ఆథర్ వచ్చేసి రేసర్ 8 అని ఉంది. సో యావరేజ్ ఫోర్స్ ఇది మనం ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత మన స్క్రీన్ మీద ఎలా కనిపించాలి అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీని సెట్టింగ్స్కి వెళ్తే ఒకసారి మనం సెట్టింగ్స్కి వెళ్తే చూడండి, ఇక్కడ ఇన్పుట్స్లో పీరియడ్స్ ఉంటుంది. అంటే 18 పీరియడ్స్ ఆల్రెడీ బై డిఫాల్ట్ సెట్టింగ్స్ వాడుతున్నాను. సో ఎంత పీరియడ్ లెంత్ కావాలంటే అంత పీరియడ్ లెంత్ మనం మాడిఫై చేసుకోవచ్చు. అండ్ స్మూత్ వచ్చేసి 6 ఉంటుంది. ఇక్కడ స్టైల్లో మనకి కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా లేబుల్స్, వాల్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను డిఫాల్ట్ సెట్టింగ్సే వదిలేస్తాను. డిఫాల్ట్ సెట్టింగ్సే బెస్ట్ వర్క్ అవుతుంది. నేను బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూద్దాం, ఒకవేళ మనం అనుకున్న ఇది కలర్ షిఫ్ట్ అయినప్పుడు అప్ ట్రెండ్ షిఫ్ట్ అయినప్పుడు మనం ఒకవేళ తీసుకుంటే ఎంత ప్రాఫిట్ వరకు, ఎంత రిస్క్ వరకు మనం బుక్ చేసుకోవచ్చు, ఎలా ఉన్నదని మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు ఇది స్మాల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి చూడండి, 5 minutes టైం ఫ్రేమ్ ఇది. చూడండి ఇక్కడ మనకి ఎంత రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది, ఎంత హై టార్గెట్ ఉంది, మనకి మంచి ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. అండ్
సో సమ్ రిస్క్ రివార్డ్. ఓకే, ఒక్క సెకండ్. సో ఇది చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్. సో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి వెళ్ళి మొత్తం పర్పుల్లోనే ఉంది. చూడండి, ఒకవేళ మనం సెల్ పొజిషన్ తీసుకుంటే ఎంత మంచి టార్గెట్ వచ్చింది మనకి. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. ఇది 5 minutes టైం ఫ్రేమ్లో. ఇంకా ఇది రిస్క్ రివార్డ్ రేషియో అనేది మీకు అందరికీ తెలుసు. లైక్ ఇది ఎలాంటి అలా మనం ఎంత రిస్క్ పెడుతున్నాం, ఎంత రేషియో అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా చూద్దాం మనం ఎగ్జాంపుల్స్. చూడండి, ఇక్కడ అప్ ట్రెండ్కి దానికంటే ముందు అప్ ట్రెండ్ ఉంది ఆల్రెడీ. సో అప్ ట్రెండ్ నుంచి లైట్గా మళ్ళీ రీటెస్ట్ చేయడానికి డౌన్ ట్రెండ్ నుంచి మన అప్ ట్రెండ్ షిఫ్ట్ అయింది. సో అప్ ట్రెండ్ షిఫ్ట్ అయిన మనం ఒకవేళ పొజిషన్ తీసుకుంటే మనకు చూడండి మంచి రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది, ఎంత బిగ్ టార్గెట్ వచ్చింది. సో ఇది మీరు కావాలంటే ఈ ఇండికేటర్ ఒక్కదాని మీద మీరు యాక్చువల్ ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు ఎలా రిజల్ట్స్ వచ్చిన కామెంట్ సెక్షన్ పెట్టండి. అండ్ మీ రిజల్ట్స్ బట్టి మీరు మా లైవ్ మార్కెట్లో మీరు టెస్ట్ చేయొచ్చు. అండ్ కావాలంటే దీనికి ఇంకా వేరే ఇండికేటర్స్ కూడా యాడ్ చేసింది దీంట్లో. నేను ఆల్రెడీ వేరే ఇండికేటర్స్ కూడా చెప్పాను కదా, ఆ ఇండికేటర్స్తో పాటు కూడా ఇది కూడా వాల్యూమ్ ఈ ఇండికేటర్ ఒకటి మనం ఇట్లా యాడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు కావాలంటే. కానీ నేను స్పెసిఫికల్ ఈ ఇండికేటర్ చూపించాలి కాబట్టి ఈ ఇండికేటర్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, వేరే ఇండికేటర్ యాడ్ చేయట్లేదు. చూడండి ఇక్కడ ఎంత మంచి రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. నిఫ్టీలో ఇది ఒకవేళ మన ఆప్షన్స్ ఏదైనా తీసుకుంటే ఆప్షన్స్లో మంచి ప్రాఫిట్, మంచి టార్గెట్స్ వస్తాయి మనకి. అండ్ ఇప్పుడు 1 day టైం ఫ్రేమ్ చూద్దాం ఒకసారి. ఏమైంది సడన్గా, ఒక్క నిమిషం. ఓకే, కిందికి వెళ్ళింది స్క్రీన్. ఆ లైన్స్ మనం 5 minutesలో టెస్ట్ చేసాం కాబట్టి ఆ లైన్స్ మీకు కనిపిస్తున్నాయి. సో 1 day టైం ఫ్రేమ్ ఇది. 1 day టైం ఫ్రేమ్లో చూడండి, 22 Thursday ఆగస్ట్ నుంచి 5 day 4 వరకు అప్ అండ్ డే ఉంది మార్కెట్ నిఫ్టీ. చూడండి ఎంత మంచి రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది ఇన్ని డేస్. సో ఇది మీకు ఇట్లా క్లియర్గా చెప్తుంది, లైక్ ఈ అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా మార్కెట్. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు, సెల్ చేయనా, బై చేయనా, ఆప్షన్స్, స్టాక్స్, ఎనీథింగ్. చూడండి ఎంత మంచి రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చి. ఇక్కడ చూడండి డౌన్ ట్రెండ్ తీసుకుంటే అంటే ఇది నాయిస్ ఎక్కువ ఉండదు. ఇది ఈ ఇండికేటర్ వచ్చేసి నాయిస్ని ఫిల్టర్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మనకు ఒక్కొక్క క్యాండిల్ అప్ సైడ్, డౌన్ సైడ్ ఇట్లా ఇప్పుడు మనం చూస్తుంటే పైకి కిందికి వెళ్తుంటుంది. సో ఇది ఆ మూమెంట్ బట్టి పైకి కిందికి వెళ్ళడం అనేది ఉండదు. కింద అప్ ట్రెండ్ ఉంటే అప్ ట్రెండే చూపిస్తుంది. అంటే కాకపోతే క్యాండిల్ ఆ అప్ ట్రెండ్ క్యాండిల్లోనే పైకి కిందికి క్యాండిల్స్ రేజ్ అవ్వడం, ఫాల్ అవ్వడం అనేది ఉంటుంది. కాకపోతే మొత్తం ఎప్పుడైతే ట్రెండ్ షిఫ్ట్ అవుతుందో అప్పుడే కలర్ చేంజ్ అవుతుంది. అంటే కిందికి పర్పుల్ కలర్, ఎల్లో నుంచి పర్పుల్కి షిఫ్ట్ అవుతుంది. కానీ అంతవరకు ఒకవేళ ట్రెండ్ అప్ ట్రెండే ఉంటే క్యాండిల్స్ అనేది పైకి రేజ్ అవ్వడము, ఫాల్ అవ్వడం అనేది చూపిస్తుంది అంతే. అంటే దాన్ని బట్టి మనం అప్పటి వరకు హోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ రిస్క్ రివార్డ్ ఎంత మంచిది వచ్చింది.
ఇక రేజ్ అయి పడింది, బట్ డౌన్ ట్రెండ్ కాలేదు, కలర్ చేంజ్ కాలేదు, మళ్ళీ అప్ ట్రెండ్ ఉంది, మళ్ళీ క్యాండిల్ రేజ్ అవుతూనే వెళ్ళింది. ఇది బీటీసీ మనం చూసేది. 15 minutes టైం ఫ్రేమ్లో కూడా చూస్తే మనం ఇది ఏ టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది, ఏ టైం ఫ్రేమ్లో అయినా, ఏ ఇండిసెస్ దేంట్లో అయినా, క్రిప్టోలో కానీ ఫోరెక్స్లో ఎందులో అయినా పనిచేస్తుంది. ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చూసి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేసి రిజల్ట్స్ ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.